ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. ఏం చెప్పాడు అంటే, ఒకటి విసిగిపోకుండా ప్రార్థించాలి, అది ఒక అంశం. రెండవది, లోతైన ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళండి, లోతుగా మీరు ఆనందించండి, లోతుగా ఆరాధించండి, లోతైనగా ప్రభులో మీరు జీవించండి. మూడవది, అడ్డుగా ఉన్న రాయిని తొలగించండి. ఆటంకాలు ఏమున్నవో, దేవునికి మనకు మధ్య ఏ ఆటంకం ఉన్నా సరే ప్రభు చెప్పాడు, రాయిను తీసివేయుడి అని ప్రభు చెప్పాడు. కనుక దేవునికి మనకు అడ్డముగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తీసివేసుకోవాలి. ఆ తర్వాత ప్రభు చెప్పారు, మీరు కడగబడండి. మనల్ని మనం కడుక్కోవాలి. దేవుని దగ్గరికి వచ్చాక ఇప్పుడు అద్దం ఉంది, మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు అద్దం ఏం చేస్తుందంటే మన రూపాన్ని చూపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ముఖం కడుక్కోవటం, ఆ మరకను తుడిచి వేసుకోవాలి. అలాగే దేవుని వాక్యం అద్దం లాంటిది. దేవుని వాక్యం మనకి ఎత్తి చూపినప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి, దిద్దుకోవాలి. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా కోపపడతాం, లేక మనం సరి చేసుకోవడానికి ఇష్టపడం. అది కయ్యూను మనసు. కయ్యూను కోపం వచ్చినప్పుడు దేవుడు అడిగాడు, కయ్యూను నీకు కోపం ఎలా? సత్క్రియ చేస్తే తలెత్తుకుంటాం, సత్క్రియ చేయని ఎడల వాకిటిలో పాపం ఉంటది అని చెప్పారు. కనుక మరి కయ్యూన్లా కాక దేవుని వాక్యాన్ని విని గ్రహించాలి. కనుక అడ్డము తీసివేసి కడుక్కోండి. మీరు హృదయములను కలవర పడనీయకండి. హృదయంలో సమస్యలు ఉన్నాయి, భారాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కానీ కలవరపడొద్దు. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట, మీరు కలవర పడకుడి. అది యేసయ్య చెప్పిన మాటలు. 6వ మాటగా, మీరు చక్కగా నిలబడండి, నేను మీతో మాట్లాడతా. మీరు చక్కగా ఉంటే మాట్లాడతా, తిన్నగా ఉంటే మాట్లాడతా. కనుక అది ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. తండ్రి, మా ముందు దేవా మీరు కొన్ని విషయాలు మా ముందు పెట్టారు. మీరు చెప్పింది మేము చేయటానికి, మేము విసిగిపోక ప్రార్థించాలని, అడ్డుగా ఉన్న రాయి తీసివేయాలని, లోతైన ఆత్మీయులుగా ఉండాలని, ప్రభువా కడగబడిన వారిమై ఉండాలని, కలవరపడకుండా చూసుకోవాలని, ప్రభువా చక్కగా నిలబడాలని, తండ్రి మేము ఫలించాలని ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆయన మొదట మీ రాజ్యాన్ని, నీతిని వెతికితేనే మాకు కావలసినవి మేము పొందుకుంటాము నాయన. కాబట్టి మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికి మీ సొంత ప్రజలుగా, జనాంగముగా తండ్రి మీ రాకడ కొరకు ఎదురు చూసి నిత్యము మీతో ఉండే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రోజు నన్ను నీతిమంతునిగా తీర్చు అని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో లేక మిమ్మల్ని అడుగుతున్నారో వారికి మీ సహాయము దయచేయమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.